శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ షోడశోధ్యాయ. విష్ణువు బ్రహ్మ శివుని స్తుతించుట. బ్రహ్మోవాచ ఇతి స్తుతిం చ హర్యాది కృతమాకర్ణ్య శంకరః బభూవాతి ప్రసన్నో హి విజహాస చ సూతికృత్. బ్రహ్మ విష్ణుతు దృష్ట్వౌ తౌ సస్త్రీకౌ సంగతౌ హరః యథోచితం సమాభాష్య పప్రత్యాగమనం తయో. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు మొదలగు దేవతలు చేసిన ఈ స్తోత్రమును విని సర్వకారణ కారణుడు శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై మందహాసమును చేసెను. బ్రహ్మ విష్ణువులను భార్యలతో సహా చూచి శివుడు వారిని యథాయోగ్యముగా పలకరించి వారి రాకకు కారణమును అడిగెను. రుద్రౌవాచ హే హరే హే విధే దేవా మునయశ్చాద్య నిర్భయా నిజాగమన హేతుం హి కథయస్వ సుతత్వతః కిమర్థమాగతా యూయం కిం కార్యం చేహ విద్యతే తత్సర్వం శ్రోతుమిచ్చామి భవత్ స్తుత్యా ప్రసన్నధీః. రుద్రుడిట్లు పలికెను. హే విష్ణు బ్రహ్మన్ దేవతలారా మునులారా, మీరిప్పుడు భయమును వీడి మీ రాకకు గల కారణమును సుస్పష్టముగా చెప్పుడు. మీరు దేని కొరకు విచ్చేసితిరి? ఇచట మీకు గల పని ఏమి? ఈ విషయమును అంతను నేను వినగోరుచున్నాను. మీ స్తోత్రముచే నా మనస్సు ప్రసన్నమైనది. బ్రహ్మౌవాచ ఇతి పృష్టే హరేనాహం సర్వలోక పితామహః మునేవోచం మహాదేవం విష్ణునా పరిచోదితః దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో యదర్థమాగతా వావం తత్శృణుత్వం సురర్షిభిః విశేషతస్తవైవార్ధ మాగతా వృషభధ్వజ సహార్దినః సదా యోగ్యమన్యథా న జగద్భవేత్ కేచిద్భవిష్యంత్య సురా మమ వధ్యా మహేశ్వరా హరేర్వధ్యాస్తదా కేచిద్ భవతశ్చాపి కేచన. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ మహర్షి, శివుడు ఇట్లు ప్రశ్నింపగా విష్ణువు నన్ను ప్రేరేపించెను. సర్వలోక పితామహుడునగు నేను మహాదేవునితో ఇట్లంటిని. దేవదేవ మహాదేవ కరుణా సముద్ర ప్రభో, మేము దేవతలతో ఋషులతో కలిసి ఇచ్చటకు వచ్చుటకు గల కారణమును విడుము. హే వృషభధ్వజ, మేమిద్దరము ప్రత్యేకించి నీ కొరకు మాత్రమే వచ్చితిమి. మనము ముగ్గురము కలిసి ఉండుట శ్రేష్టము. అట్లుగానిచో ఈ జగత్తు మనజాలదు. హే మహేశ్వర, కొందరు రాక్షసులు నాచే, మరికొందరు విష్ణువుచే, ఇంకొందరు నీచే సంహరింపబడెదరు. కే చిత్వాద్వీర్వ జాతస్య తనయస్య మహాప్రభో మాయావధ్యాః ప్రభో కేచిద్ భవిష్యంత్య సురాः సదా తవైవ కృపయా శంభో సురాణాం సుఖముత్తమం నాశయిత్వా సురాన్ ఘోరాన్ జగత్స్వాస్వం సదాభయం యోగయుక్తే త్వయి సదా రాగద్వేష వివర్జితే దయా పాత్రైక నిరతే నవధ్యా హ్యాధవా తవ ఆరాధితేషు తేష్వీస కథం సృష్టిస్తదా స్థితిః అతశ్చ భవితాయుక్తం నిత్యం నిత్యం వృషధ్వజ. ఓ మహాప్రభో, కొందరు నీ నుండి జన్మించిన కుమారునిచే వధింపబడెదరు. హే ప్రభో, మరికొందరు రాక్షసులను శక్తి వధించగలదు. హే శంభో, నీ కృపచేతనే భయంకరులకు రాక్షసులందరూ నశించగా దేవతలకు ఉత్తమ సుఖము, నిత్యము అభయము, జగత్తునకు స్వస్థత లభించినది. నీవు నిత్యము యోగ పరాయణుడవై రాగద్వేషములను విడనాడి దయాసముద్రుడవు అయినచో వారిని నీవు సంహరించవు. హే ఈశా, వారిని ఈ విధముగా అనుగ్రహించినచో సృష్టి స్థితులు ఎట్లు కొనసాగును? కావున హే వృషధ్వజ, నీవి నిత్యము జగత్కార్యమునకు సహకరించుటయే యుక్తముగా నుండును. సృష్టి స్థిత్యంత కర్మాణి న కార్యాణి యదా తదా శరీర భేదశ్చాస్మాకం మాయాయాశ్చన యుజ్యతే ఏకస్వరూపా హి వయం భిన్నా కార్యస్య భేదతః కార్యభేదో న సిద్ధశ్చేద్రూపభేదో ప్రయోజనః ఏక ఏవ త్రిధా భిన్నః పరమాత్మా మహేశ్వరః మాయా స్వాకారణ దేవ స్వతంత్రో లీలయా ప్రభుః వామాంగజో హరిస్తస్య దక్షిణాంగ భవేహ్యహం శివస్య హృదయాజ్ఞాతస్వ హి పూర్ణతనుశివః. మనము సృష్టి స్థితి లయకర్మలను చేయని నాడు మనకు మాయా ప్రభావముచే లభించిన శరీర భేదము ప్రయోజన రహితమగును. మన స్వరూపము ఒక్కటి అయినా కార్యభేదముచే మనలో భేదము కలిగినది. ఈ కార్యభేదము సిద్ధించనిచో రూపభేదము నిష్ప్రయోజనమగును. మహేశ్వర, పరమాత్ముడొక్కడే ముగ్గురిగా భేదమును పొందినాడు. స్వతంత్రుడగు ఆ ప్రభువు తన మాయాశక్తిచే ఈ లీలను నెరపినాడు.
ఆయన ఎడమ భాగము నుండి విష్ణువు, కుడి భాగము నుండి నేను, హృదయము నుండి నీవు జన్మించినాము. పూర్ణస్వరూపుడవగు శివుడవు నీవే కదా. ఇత్థం వయం త్రిధా భూతా ప్రభాభిన్న స్వరూపిణ శివాశివ సుతాస్తత్వం హృదా విద్ధి సనాతన. అహం విష్ణుశ్చ శస్త్రీకౌ సంజాతౌ కార్యహేతుతః లోకకార్యకరౌ ప్రీత్య తవ శాసనతః ప్రభో. తస్మాద్విశ్వహితార్థాయ సురాణాం సుఖహేతవే పరిగృహ్ణీష్వ భార్యార్థే రామామేకాం సుశోభనాం. అన్యశృణు మహేశానా పూర్వవృత్తం స్మృతం మయా ఎన్నౌ పురా ప్రోక్తం త్వయైవ శివరూపిణ. మనము ఈ విధముగా త్రిమూర్తులుగా ఉన్నను చైతన్య స్వరూపములో మనకు భేదము లేదు. మనము పార్వతీ పరమేశ్వరుల పుత్రులము. హే సనాతన, నీవీ సత్యమును నీ మనస్సులో నెరుంగుము. నేను మరియు విష్ణువు కర్తవ్యములో భాగముగా వివాహమాడితిమి. హే ప్రభు, మేము నీ ఆజ్ఞచే జగత్కార్యమును ప్రీతితో నిర్వహించుచున్నాము. కాన జగత్ కళ్యాణము కొరకు, దేవతలకు సుఖమును కలిగించుట కొరకు ఒక అందమైన యువతిని భార్యగా గైకొనుము. ఓ మహేశ్వర, ఇంతకు ముందు జరిగిన వృత్తాంతం ఒకటి నాకు స్మృతికి వచ్చినది, వినుము. పూర్వము శివరూపములోనున్న నీవు మా ఇద్దరికీ ఒక విషయమును చెప్పి ఇంటివి. మద్రూపం పరమం బ్రహ్మన్నీదృశం భవదంగతః ప్రకటీ భవితాలోకే నామ్నా రుద్ర ప్రకీర్తితః. సృష్టికర్త భవద్బ్రహ్మా హరిః పాలనకారకః లయకారీ భవిష్యామి రుద్రరూపో గుణాకృతిః. స్త్రియం వివాహ్య లోకస్య కరిష్యే కార్యముత్తమం ఇది సంస్మృత్య స్వప్రోక్తం పూర్ణం కురు నిజంపనం. నిదేశస్తవ చ స్వామిన్నహం సృష్టికరో హరిః పాలకో లయహేతుస్త్వమావిర్భూత స్వయం శివః. త్వాం వినాన సమర్థౌ హి ఆవాం చ స్వస్వకర్మణి లోక కార్యరతో తస్మాదేకం గృహ్ణీష్వం కామినీం. ఓ బ్రహ్మ, నీ ఇటువంటి నా శ్రేష్ఠ రూపము నీ దేహము నుండి ప్రకటమై లోకములో రుద్రనామముతో ప్రసిద్ధిని గాంచగలదు. బ్రహ్మ సృష్టిని చేసెను, విష్ణువు స్థితిని చేయుచున్నాడు. నేను గుణ సంబంధముచే రుద్రరూపమును స్వీకరించి లయమును చేయగలను. నేను ఒక స్త్రీని వివాహమాడి ఉత్తమమగు లోక కళ్యాణమును చేసెదను. నీవిట్లు చెప్పి ఇంటివి. నీవీ సత్యమును గుర్తునకు తెచ్చుకొని నీవు ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టుకొనుము. హే స్వామిన్, సృష్టిని చేసి నేను, స్థితిని చేసి విష్ణువు నీ ఆజ్ఞను పాలించినాము. శివుడే స్వయముగా నీ రూపముతో ఆవిర్భవించి లయకర్త అగుచున్నాడు. నీ తోడు లేనిదే మేమిద్దరము మా కర్తవ్యములను నెరవేర్చజాలము. కావున నీవు జగత్కార్యమును నిర్వర్తించుటకై ఒక సుందరిని భార్యగా స్వీకరించుము. యథా పద్మాలయా విష్ణో సావిత్రీ చ యథా మమ తథా సహచరీం శంభో కాంతాం గృహ్ణీష్వ సంప్రతి. ఇది శ్రుత్వా వచో మేహి బ్రహ్మణః పురతో హరేః సమాం జగాద లోకేశః స్మేరాననముఖో హరః. హే శంభో, విష్ణువునకు లక్ష్మి వలె, నాకు సరస్వతి వలె నీకు తోడుగా నుండే సుందరిని ఇప్పుడు భార్యగా గ్రహింపుము. విష్ణువు సమక్షములో బ్రహ్మనగు నా ఈ మాటను విని లోకేశుడగు శివుడు చిరునవ్వుతో నిండిన ముఖము గలవాడై నాతో ఇట్లనెను. ఈశ్వర ఉవాచ. హే బ్రహ్మన్, హే హరే, మేహి యువాం ప్రేతరౌ సదా దృష్ట్వా త్వాం చ మమానందో భవత్యతి తరాం ఖలు. యువాం సుర విశిష్టౌ హి త్రిభవస్వామినౌ కిల కథనం వాం గరిష్టేతి భవకార్య రతాత్మనోః. ఉచితం సురశ్రేష్టౌ వివాహకరణం మమ తపోరతి విరక్తస్య సదా విదతయోగినః. యో నివృత్తి సుమార్గస్థ స్వాత్మారామో నిరంజనః అవధూత తనుర్జ్ఞాని స్వద్రష్ట కామవర్జితః. ఈశ్వరుడిట్లు పలికెను. హే బ్రహ్మన్, ఓ హరి, మీరిద్దరూ నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైన వారు గదా. నిన్ను చూచినప్పుడు నాకు గొప్ప ఆనందము కలుగును. మీరిద్దరూ దేవతలలో ప్రముఖులు, ముల్లోకములకు ప్రభువులు. జగత్కార్యమునందు లగ్నమైన మనస్సు గల మీరు చెప్పిన మాట చాలా యోగ్యమైనది. దేవత శ్రేష్ఠులారా, నాకు వివాహము ఉచితము కాదు. నేను తపోనిష్ఠుడను, విరాగిని, సర్వదా యోగ మార్గమునందుండువాడను. నేను పవిత్రమైన నివృత్తి మార్గములో నిర్వికారముగా నాయందు నేను రమించుచూ ఉన్నవాడను. జ్ఞానినగు నా రూపము అవధూతను పోలియుండును. నాకు కామములు లేవు. నేను ఆత్మాలోకన పరుడను. అవికారి హ్యభోగి చ సదాశుచిరమంగళః. తస్య ప్రయోజనం లోకే కామిన్యా కిం వదాధునా. కేవలం యోగలగ్నస్య మామానంద సదాస్తి వై.
జ్ఞానహీనస్తు పురుషో మనుతే బహుకామకం వివాహకరణం లోకే విజ్ఞేయం పరబంధనం తస్మాత్ తస్య రుచిర్నో మే సత్యం వదామ్యహం న స్వార్థం మే ప్రవృత్తిర్హి సమ్యక్ స్వార్థ విచంతనాత్ తథాపి తత్కరిష్యామి భవదుక్తం జగద్దితం. నేను వికారములు లేనివాడను, భోగములు అక్కరలేనివాడను, నేను సర్వదా అశుభ్ర అమంగళ వేషమును ధరించువాడను. అట్టి నాకిప్పుడు ఈ లోకములో భార్యతో నేమి ప్రయోజనము గలదో చెప్పుము. నిత్య యోగ నిష్ఠుడనగు నాకు ఆనందము నిత్యముగా నుండును గదా. జ్ఞాన విహీనుడైన పురుషుడైతే అనేక కోర్కెలను మనస్సులో భావించుచుండును. లోకములో వివాహమును చేసుకొనుట ఇతరుల బంధములో చిక్కుకొనుటయే అని తెలియవలెను. కావున నాకు వివాహమునందు రుచి లేదు. నేను ముమ్మాటికి సత్యమును పలుకుచున్నాను. నిష్ఠుడను సమ్యక్ దర్శన నిష్ఠుడను అగు నా ప్రవృత్తి నా కొరకై ఉండదు కదా. అయినప్పటికీ లోక కళ్యాణ కొరకై మీరు చెప్పినట్లు చేయగలను. మత్వా వచో గరిష్టం వా నియోక్తి పరిపూర్తయే కరిష్యామి వివాహం వై భక్తవస్య సదా హ్యహం పరంతు యాదృశీం కాంతాం గ్రహీష్యామి తదాపనం తచ్చునుష్వ హరే బ్రహ్మన్ యుక్తమేవ వచో మమ యామే తేజస్ సమర్థాహి గ్రహీతుం స్యాద్విభాగసః తాం నిదేశయ భార్యర్థే యోగినీం కామరూపిణీం యోగయుక్తే మయి తథా యోగిన్యేవ భవిష్యతి కామాసక్తే మయి తథా కామిన్యేవ భవిష్యతి. సర్వదా భక్తులకు వసుడనై ఉండే నేను నీ మాటను గొప్ప మాటగా స్వీకరించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట కొరకై వివాహమును చేసుకొనగలను. కానీ నేను ఎటువంటి సుందరిని ఏ షరతులపై వివాహమాడిదనో చెప్పెదనో వినుము. ఓ బ్రహ్మ విష్ణు, నేను యోగ్యమగు మాటను మాత్రమే చెప్పెదను. ఏ స్త్రీ నా తేజస్సును వివేకముతో ధరింప సమర్థురాలగునో అట్టి యోగశక్తి గల ఇచ్చవచ్చిన రూపమును ధరించగల యువతిని నాకు భార్యగా స్వీకరించుటకై చూపించుడు. నేను యోగనిష్ఠుడనై ఉండగా ఆమె కూడా యోగనిష్ఠురాలు కావలెను. మరియు నేను కామాసక్తుడనైనచో ఆమె కూడా కామశక్తురాలు కావలెను. యమక్షరం వేదవిదో నిగదంతి మనీషిణః జ్యోతిరూపం శివం తేజ చింతయిష్యే సనాతనం చింతాయాం యదాసక్తో బ్రహ్మన్ గచ్చామి భావినీం తత్రయా విఘ్నజనని న భవిత్రీ హతాస్తు మే త్వం వా విష్ణురహం వాపి శివస్య బ్రహ్మరూపిణః అంశభూత మహాభాగ యోగ్యం తదను చింతనం తచ్చింతయా వినోద్వాహం స్థాస్వామి కమలాసన తస్మాజ్ఞాయాం ప్రాదిసత్వం మత్కర్మానుగతాం సదా తత్రాప్యేకం పణం మే త్వం శృణు బ్రహ్మంశ్చ మాం ప్రతి అవిశ్వాసో మదుక్తే చేన్మయా త్యక్తా భవిష్యతి. వేదవేత్తలకు విద్వాంసులు ఏ శివుని జ్యోతిస్వరూపముగు అక్షర పరబ్రహ్మమని వర్ణించెదరో, సనాతనునకు శివుని ధ్యానించెదరో, అట్టి శివుని ధ్యానించని సమయములో నేను ఆమెతో విహరించెదను. హే బ్రహ్మన్, నా ధ్యానమునందు విఘ్నమును కలిగించు స్త్రీ నాచే నశింపజేయబడును. నీవు విష్ణువు మరియు నేను పరబ్రహ్మయగు శివుని అంశములము కాన మనము మహాత్ములము కావున మనము ఆయనను ధ్యానించుట ఉచితము. హే పద్మసంభవ, ఆయనను స్మరించుచు నేను వివాహము లేకుండగానైనను ఉండగలను. కావున కర్మలలో నన్ను సదా అనుసరించి ఉండగలిగే భార్యను నాకు నీవు చూపెట్టుము. హే బ్రహ్మన్, ఆ విషయములో మరి ఒక షరతు గలదు, వినుము. ఆమె నా మాట యందు విశ్వాసమును కోల్పోయిన నాడు ఆమెను నేను త్యజించెదను. బ్రహ్మోవాచ ఇతి తస్య వచశ్రుత్వాహం స విష్ణుర్హరస్య చ సస్మితం మోది తమనోవోచం చేతి వినమ్రకః శృణునాద మహేశానా మార్గితా యాదృశీ త్వయా నివేదయామి సుప్రీత్యా తాం స్త్రియం తాదృశీం ప్రభో ఉమాసా భిన్నరూపేణ సంజాత కార్యసాధిని సరస్వతి తథా లక్ష్మీర్విధా రూపా పురా ప్రభో పాద్మాకాంతా భవద్విష్ణోస్తదా మమ సరస్వతి తృతీయ రూపా సానా భూల్లోకే కార్యహితైషిని. బ్రహ్మ ఇట్లు పలికెను. శివుని ఈ మాటలను విని నేను మరియు విష్ణువు ఆనందించిన మనస్సు గలవారమై వినయముగా చిరునవ్వుతో నిట్లు పలికితిమి. ప్రభో మహేశ్వర, వినుము. నీవు ఎట్టి స్త్రీని కోరితివో సరిగ్గా అదే లక్షణములు గల స్త్రీని
నీకు నివేదించుటకు మేము చాలా సంతసించుచున్నాము. హే ప్రభో, పూర్వము ఉమాదేవి లక్ష్మీ సరస్వతి రూపములను ధరించి జగత్కార్య సాధనకు తోడ్పడినది. లక్ష్మి విష్ణువునకును, సరస్వతి నాకు అర్ధాంగి అయినది. అప్పుడు ఆమె మూడవ రూపమును స్వీకరించలేదు. కానీ ఇప్పుడు ఆమె జగత్తు యొక్క కళ్యాణమును కోరి జగత్కార్యమును చేయగోరుచున్నది. దక్షస్య తనయ యా భూత్సతీ నామ్నాతు సా విభో శైవేదృశీ భవేద్భార్య భవేద్ది హితకారిణి సా తపస్యతి దేవేశ త్వదర్థం హి దృఢవ్రత త్వాం పతిం ప్రాప్తు కామా వై మహాతేజోవతీ సతి దాతుం గచ్చవరం తస్మై కృపాం కురు మహేశ్వర తాం వివాహయ సుప్రీత్యా వరం దత్వా చ తాదృశం హరేర్మమ చ దేవాన వియం వాం చాస్తి శంకర పరిపూరయ సదృశ్య పశ్యామోత్సవ మాదరాత్. హే ప్రభో, ఆమె సతీ అను పేర దక్షుని కుమార్తెగా జన్మించినది. ఆమె యందు నీవు కోరిన లక్షణములు గలవు. ఆమె నీకు భార్య అయి హితమును చేయగలదు. హే దేవదేవ, దృఢవ్రతయగు ఆమె నీ కొరకై తపస్సును చేయుచున్నది. మహా తేజశాలినియగు ఆ సతీదేవి నిన్ను భర్తగా పొందగోరుచున్నది. హే మహేశ్వర, నీవు దయచేసి ఆమెకు వరమునిచ్చుటకు వేంచేయము. ఆమె కోరిన వరమునిచ్చి ఆమెను ప్రీతితో వివాహమాడుము. హే శంకర, ఇది విష్ణువు యొక్క, నా యొక్క మరియు దేవతల యొక్క అభీష్టము. నీవు కృపాదృష్టితో మా కోర్కెను పూర్తి చేయము. మేము వివాహ మహోత్సవమును ఆదరముతో తిలకించెదము. మంగళం పరమం భూయాత్రి లోకేషు సుఖావహం సర్వజ్వరో వినశ్యేద్వై సర్వేషాం నాత్ర సంశయః అథవా స్మద్వచ శేషే వదేత్తం మధుసూదనః లీలా జాకృతి మీశానం భక్తవత్సలమచ్యుతః. ఇది గొప్ప మంగళమై ముల్లోకములకు సుఖమునియగలదు. అందరికీ అన్ని దుఃఖములు నశించుననుటలో సంశయము లేదు. నేను చెప్పగా మిగిలిన మాటలను మధుసూదనుడగు అచ్యుతుడు లీలచే రుద్రాకృతిని దాల్చిన పరమశివుడగు నీకు చెప్పగలడు. నీవు భక్తవత్సలుడవు గదా. విష్ణుర్వాచ దేవదేవ మహాదేవ కరుణాకర శంకర యదుక్తం బ్రహ్మణా సర్వం మదుక్తం తన్న సంశయః తత్కురుష్వ మహేశాన కృపాం కృత్వా మమోపరి సనాథం కురు సదృశ్య త్రిలోకం సువివాహ్యతాం. విష్ణువు ఇట్లు పలికెను. దేవదేవ మహాదేవ కరుణామూర్తి శంకర, బ్రహ్మ చెప్పిన మాటలన్నీయూ నేను చెప్పినట్లుగానే స్వీకరింపుము. దానిలో సంశయము లేదు. ఓ మహేశ్వర, నీవు నాపై దయ ఉంచి అటులనే చేయము. ఆమెను వివాహమాడి ముల్లోకములను కృపాదృష్టితో సనాథులను చేయుము. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా భగవాన్ విష్ణు స్తూష్ణీమాస మునే సుధీః తథా స్తుతిం విహస్యాః స ప్రభుర్భక్తవత్సలః తతస్త్వావాం చ సంప్రాప్య చాగ్నాం సమునిభిః సురైః అగచ్చావ స్వేష్టదేశం సస్త్రీకౌ పరహర్షితో. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ మహర్షి, బుద్ధిశాలియగు విష్ణు భగవానుడు ఇట్లు పలికి ఊరకుండెను. భక్తవత్సలుడగు ఆ శివప్రభువు మేము చేసిన స్తోత్రమును విని చిరునవ్వు నవ్వెను. అప్పుడు మేమిద్దరము భార్యలతో, మునులతో మరియు దేవతలతో కూడి శివుని ఆజ్ఞను పొంది మాకు ఇష్టమైన స్థానములకు మిక్కిలి ఆనందముతో చేరుకుంటిమి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం సతీఖండే విష్ణు బ్రహ్మకృత శివప్రార్థనావర్ణనం నామ షోడశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రెండవదియగు రుద్రసంహితలో రెండవదియగు సతీఖండమునందు విష్ణు బ్రహ్మకృత శివప్రార్థనమనే 16వ అధ్యాయము ముగిసినది.